Hi, hello, very good morning. Once again, very good morning and welcome all of you. ఈరోజు ఈ వీడియో చేయడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏమిటంటే మన డే టు డే లైఫ్లో ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీస్ మనం చూస్తూ ఉంటాం. ఏమిటి అంటే లైక్ పొద్దున లేచిన దగ్గర నుంచి వెళ్ళి రైట్ ఫ్రమ్ మన బ్రష్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి పేస్ట్ కానీ లేకపోతే బ్రష్ కానీ లేకపోతే క్లాత్స్ కానీ షూస్ బెల్ట్స్ ఎవ్రీథింగ్. సో మనం ఎవ్రీథింగ్ విల్ బీ పర్చేజింగ్ ఫ్రమ్ అదర్స్. అంటే ప్రతి ఒక్క వస్తువుని మనం ఎవరో ఒక దగ్గర ఏదో ఒక షాప్ నుండి వెళ్ళి పర్చేస్ చేస్తూ ఉంటాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 గురించి అండి. అంటే ఏమిటంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనము డే టు డే లైఫ్లో చాలా మటుకు షాపింగ్ చేస్తుంటాం. సపోజ్ ఏదైనా షాపింగ్ చేసిన వెంటనే మనము ఇంటికి వచ్చిన తర్వాత అది మనకు ఫిట్గా లేదనో లేకపోతే ఏదో సమ్ డ్యామేజ్ ఉందనో ఏదో మనము అక్కడ అబ్జర్వ్ చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసి మళ్ళీ వెంటనే మనము షాప్ అతని దగ్గరికి వెళ్ళిపోయి సరే ఇది మాకు సైజ్ ఫిట్ కావటం లేదు, లేదా నాకు ఈ కలర్ నచ్చలేదు, అదర్వైజ్ నాకు ఈ స్టిచ్చింగ్ డ్యామేజ్గా ఉంది అని చెప్పేసి మనం తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, లేదండి మా దగ్గర ఎక్స్చేంజ్ పాలసీ లేదండి, మీరు ఇక్కడే చూసుకోవాలి, మా షాప్ పాలసీ ప్రకారం ఎక్స్చేంజ్ అనేది ఎలాంటి ఏం లేవు అలా చెప్తూ ఉంటారు. అంటే ఒక క్లోత్స్ విషయం మాత్రమే కాదు, ఎనీ అదర్ థింగ్, ఏ విషయమైనా సరే. ఇక్కడ మనకు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇట్లా ప్రతి ఒక్క షాపుకు ప్రతి ఒక్క ఐటెంకు కానీ ఆర్టికల్కి కానీ వాళ్ళకంటూ సపరేట్గా ఒక పాలసీ అనేది ఏమీ ఉండదు. ఓకే, ఏ షాప్ అయినా సరే, ఏ వస్తువు అయినా సరే, ఎవరైనా ఏదైనా వస్తువు ఒక కస్టమర్కి అమ్మాడు అంటే వాళ్ళందరూ కూడా కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. లేదు మా షాప్కు సపరేట్ పాలసీ ఉంది, మేము ఎక్స్చేంజ్ తీసుకోము, మేము ఇలా చెయ్యము అని చెప్పి ఎవరైనా అంటే కనుక వాళ్ళపైన కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మనము కేసు ఫైల్ చేసి వాళ్ళపైన నష్టపరిహారం మనం తీసుకోవచ్చు. ప్లస్ మనకు ఒక ఏమైతే ఖర్చులు అయినాయో అవన్నీ కూడా వాళ్ళతోటి మనము పొందవచ్చు. ఇది మనం ఇందులో ఎట్లాంటి వస్తువులకు మనము దీనిపైన మనము చేయవచ్చు అని అంటే, ఒకటి అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఏంటంటే,